అద్దంకి న్యూస్ కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. అద్దంకి నియోజకవర్గంలోని పలు రోడ్ల నిర్మాణానికి 21.66 కోట్ల నిధులు మంజూరు వెల్లడించిన మంత్రి గొట్టిపాటి. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్న అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్. అద్దంకిలో భారీ ర్యాలీ. నాగులపాడు గ్రామ సచివాలయానికి బెస్ట్ మెయింటెనెన్స్ అవార్డు ప్రత్యేకంగా అభినందించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. అద్దంకి నియోజకవర్గంలోని పలు రోడ్ల నిర్మాణానికి 21.66 కోట్ల నిధులు మంజూరైనట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తుందన్నారు. అందులో భాగంగానే అద్దంకి నియోజకవర్గ అభివృద్ధికి పలు రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని పేర్కొన్నారు. అద్దంకి వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన నిర్వహించారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏడీఏ ఎఫ్రాయింకు వినతి పత్రం అందజేశారు. ఇవ్వాలి రైతులకు గిట్టుబాటు ధరలను, ఇవ్వాలి రైతులకు గిట్టుబాటు ధరలను ప్రకటించాలి. కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ 20,000 రూపాయలను ప్రకటించాలి. కౌలు రైతులకు కూడా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం దారుణమని అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. బుధవారం అద్దంకి పట్నంలోని వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి 1 కోటి సంతకాలు సేకరించిన బాక్స్ ను జిల్లాకు తరలించే కార్యక్రమం చేపట్టారు. అనంతరం వైసీపీ కార్యాలయం నుంచి భవానీ సెంటర్ వరకు ర్యాలీ చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్ని మన రాష్ట్రానికి శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. దానిలో భాగంగా 2019, 2020, 2021 మధ్య కాలంలో దాదాపు 2 సంవత్సరాల పాటు యావత్ ప్రపంచాన్నే కరోనా మహమ్మారి ఏ విధంగా అతలాకుతలం చేసిందో మీ అందరికీ తెలుసు. ఆ రోజు మిగిలి ఉన్నటువంటి 3 సంవత్సరాల్లోనే ఈ మెడికల్ కాలేజీలను ముందుకు తీసుకెళ్లడానికి కార్యరూపణ చేశారు. దానిలో భాగంగా 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ గా ఫినిష్ చేయటము, అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకొక 2 మెడికల్ కాలేజీలు దాదాపు 90 నుంచి 95% వరకు ఫినిష్ చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కూటమి ప్రభుత్వం 2024లో గద్దెనెక్కిన తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ప్రతి మెడికల్ కాలేజీల్లో పనులు ఆగిపోయాయి. ఏదైతే ఇంతకుముందు స్టార్ట్ చేసినటువంటి మెడికల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేషన్ సీట్స్ వచ్చాయో అది బ్రహ్మాండంగా ప్రోగ్రెస్ అవుతూ ఈ రోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్స్ కూడా సాధించడం జరిగింది. ఎన్నో లక్షల కుటుంబాలకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చాలా ఉపయోగపడుతుంది అది. కానీ మిగతా మెడికల్ కాలేజీల్ని ఏవైతే గవర్నమెంట్ పరంగా రన్ చేయాల్సి ఉన్నాయో వాటన్నిటినీ ప్రైవేటైజేషన్ చేయడానికి కూటమి ప్రభుత్వం పూనుకున్నది. ఆ ప్రైవేటైజేషన్ ని వెంటనే ఆపివేయాలని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ప్రజా ఉద్యమాన్ని, 1 కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 175 నియోజకవర్గాల్లో సంతకాలు సేకరించి గవర్నర్ గారికి అందజేసి దాన్ని ప్రైవేటైజేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా సహకరించారు. తప్పుడు హామీలు ఇచ్చి ఎవరైతే గద్దెనెక్కారో వాళ్లకి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. మేము ఒక్కటే అడుగుతున్నాము, ఇన్ని లక్షల మందికి ఉపయోగపడేటువంటి వీటిని ప్రైవేటైజేషన్ వల్ల మీకు ఏం లాభం? మహా అయితే మీ బ్యాంక్ బ్యాలెన్స్ కొంత పెరుగుతుందేమో, అంతకు మించి ఏమీ జరగదు. కానీ ఇది గవర్నమెంట్ ఆధ్వర్యంలో గనక రన్ అయితే ఎన్నో లక్షల కోట్ల మందికి ప్రజలకు చాలా ఉపయోగపడేటటువంటి మణిహారాలు. తక్షణమే ఈ ప్రైవేటైజేషన్ ని ఉపసంహరించుకొని గవర్నమెంట్ పద్ధతిలోనే వీటిని నడపాలి అని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ నెల 17వ తారీఖున
రాష్ట్రం నలుమూల నుంచి వచ్చి సేకరించినటువంటి ఈ కోటి సంతకాల్ని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నర్ గారికి అందజేయబోతున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కార్యక్రమంలో పాలు పంచుకొని మీరు ఈ కార్యక్రమానికి ఎంత సపోర్ట్ చేస్తున్నారో తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అద్దంకి మండలం బొమ్మనంపాడు జార్లపాలెం గ్రామాల్లో ఏవో వెంకటకృష్ణ పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో రైతులు సాగు చేసిన శనగ పంటలను పరిశీలించారు. శనగలో ఎండు తెగులు గుర్తించినట్లు ఏవో తెలిపారు. ఎండు తెగులు నివారణకు ట్రైకోడెర్మా విరిడి మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలన్నారు. నాగులపాడు సొసైటీ ప్రెసిడెంట్ బాబు, ఏఈఓ కోటేశ్వరరావు ఉన్నారు. నిషేధిత భూముల జాబితా నుంచి భూమి తొలగింపునకు గ్రామ వార్డు సచివాలయంలో నామమాత్ర రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. వెబ్లాండ్ సవరణలు, ఐజీఆర్ఎస్ పేర్ల తొలగింపు, భూమి స్వభావ మార్పు, సబ్ డివిజన్ వంటి సేవలను 50 రూపాయల నుండి 150 రూపాయల వరకు సచివాలయంలో రుసుము చెల్లిస్తే సరిపోతుందన్నారు. అద్దంకి మండలం నాగులపాడు గ్రామ సచివాలయానికి బెస్ట్ మెయింటెనెన్స్ అవార్డు లభించినట్లు ఎంపీడీఓ వరుధిని తెలిపారు. ప్రపంచ మరుగుదొడ్ల ప్రచారం ముగింపు కార్యక్రమంలో బుధవారం బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వినోద్ కుమార్ సచివాలయం శానిటరీ కార్యదర్శిని శాలువాలతో సత్కరించి అభినందించారు. జిల్లాలోని సచివాలయాల సిబ్బంది నాగులపాడు సచివాలయాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లను బాగా నీట్గా చేసుకునేవాళ్ళు. మండలంలోని పంచాయతీ ఇంకొల్లు మండలం నాగండ్లకు చెందిన అంజనాదేవి బతుకు తెరువు కోసం 6 నెలల కిందట మేకలను కొనుగోలు చేసి జీవనం సాగిస్తుంది. అయితే గత రాత్రి మేకల మందపై కుక్కలు దాడి చేయడంతో 8 మేకలు చనిపోయాయని తెలిపింది. దీంతో ₹1,00,000 నష్టం వాటిల్లిందని కన్నీరు మున్నేరుగా విలపిస్తుంది. ప్రభుత్వం అధికారులు తనను ఆదుకోవాలని కోరుతుంది. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.